ఆత్మీయులారా, పరమ పావనం, పవిత్రం, శుభకరం, దివ్యం, భవ్యం అయిన ఆదివారం నాటి సత్సంగానికి, మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే సత్సంగానికి, అన్నిటికంటే ఎన్నో విశేషాలు సంతరించుకున్న ఈనాటి సత్సంగానికి ఆహ్వానం పలుకుతూ మీలో పరమాత్ముడికి నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం. ఒక్కొక్క వివరాన్ని, విశేషాన్ని చెప్పుకుందాం. రేపు పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ. దీన్ని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. మన పాతకాలపు సినిమాల్లో ఒక చోట ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అంటూ ఒక పాట ఉండేది. అది చాలా పాపులర్ అయిన పాట. అక్కడ ఏరువాక అంటే మొట్టమొదటిసారి నాగలి తీసుకెళ్ళి భక్తియుతంగా పరమాత్ముడిని స్మరించి భూమిని దున్నడం ప్రారంభించే రోజు. అది నాగేటి పూర్ణిమ. ఈ విధంగా చెబుతారన్నమాట. వ్యవసాయం ప్రారంభించే రోజని దానికి స్థూలంగా అర్థం. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో అది ఎంతో ప్రశస్తమైన పండుగ. ముఖ్యంగా విదేశీయులు భారతదేశానికి, ముస్లింలు, ఆ తర్వాత వచ్చిన ఈ బ్రిటిష్ వాళ్ళు వీటన్నిటినీ కాలరాసి పారేశారు. ఈనాడుండే ఆధునిక మానవుడు వాటిని సముద్ధరించుకోవలసి ఉంది. ఏరువాక పూర్ణిమ అటువంటి ఒక విశేషమైన దినం. విచిత్రం ఏంటంటే, భగవంతుడు మనకి ఎన్నో రకాల ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనని తట్టి మేల్కొల్పుతూ ఉంటాడు. మన జీవితంలో పుట్టడం పెద్ద విశేషం కాదు. పుట్టిన తర్వాత పెరగడము తప్పనిసరి. పెరిగిన తర్వాత ఏదో విధంగా జీవయాత్ర సాగించి వయసు రావడం సహజమే. కానీ ఈ జీవితంలో ధన్యత ఏంది అని కనుక చూస్తే, పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు పరిచయం కావడం ఈ జీవితానికి ధన్యత. అది ఎవడైనా మనని నువ్వు మనిషి అయినందుకు నీలో ఏమైనా విశేషం ఉందా నీ జీవితంలో అంటే, అయ్యా నాకు మాస్టర్ గారు తెలుసండి, నేను ఆయనతో సుమారుగా ఒక 19 ఏళ్ల పాటు సన్నిహితంగా మెలగలిగాను. అది ఈ జీవితంలో ధన్యత. అందులో ఏదైనా కానీ విశేషం ఉంటే మీరు కూడా అందులోంచి పుచ్చుకొని బాగుపడితే సంతోషం. అదే ఈ సత్సంగం. భూమి మీద ఎక్కడో అవతల ఉండేటువంటి ఒక మానవుడికి మాస్టారి భావాన్ని, మాస్టారి వాణిని, మాస్టారి బాణిని వివరించగలిగేటువంటి ధన్యత ఈ జీవితానికి మహాదృష్టంగా భావిస్తూ మనం సత్సంగం కొనసాగించుకున్నాం. అంతేకాదు, మాస్టర్ గారు ఏం చేశారు? మొట్టమొదట ఒక అన్వేషకుడు, సచేతనమైన యువకుడుగా 25 ఏళ్ళు ఉన్నారు. 25వ సంవత్సరంలో ఆ మరాఠా మహానుభావుడైన జగద్విఖ్యాతుడు, ఒక కాలంలో భారతదేశం మొత్తంలో కలిపి చూసిన మహనీయమూర్తులందరిలోకి అగ్రశ్రేణిలో నిలుపుకోగలిగిన మహానుభావుడుగా వెలుగొందిన మహానుభావుడు షిరిడి సాయిబాబా వారు. ఎట్లా ఒక 150 సంవత్సరాల భారతీయ చరిత్రను తీసుకుంటే, రామకృష్ణ పరమహంస ఒక గొప్ప వెలుగు వెలిగాడు. ఏమని? ఆయన భక్తికి నిదర్శనం. భక్తి ఉంది, పూజించే దేవతలు పలుకుతారు, జీవితం ఇలా ఉంటుంది అనేందుకు నిదర్శనం రామకృష్ణుడయ్యారు. ఆయన శిష్యుడు ప్రపంచానికి ఆయన పరమాద్భుతమైన దివ్య సందేశాన్ని అందించాడు వివేకానంద స్వామిగా. సరే, రెండవ వారెవరు?
తాను కూర్చున్న చోటు నుంచి కదలకుండానే ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రమణ మహర్షి. ఆయన జ్ఞానానికి గుర్తు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏమో బెంగాల్లో ఉద్భవించి భక్తికి గుర్తుగా నిలిస్తే, ఆనాటి ఆర్కాట్ జిల్లా ఇప్పుడు తిరువణామలైగా చెప్పుకునేటువంటి అరుణాచలం నుంచి ప్రపంచానికి ఒక వెలుగు దివ్యను పంచిన జ్ఞానస్వరూపి రమణ మహర్షి. వీళ్ళిద్దరూ రెండు రకాల ఆధ్యాత్మికతకు, రెండు అద్భుతమైన సాధనా రీతులకు ప్రతీకలైతే, ఈ రెండింటిని సమ్మేళనం చేసిన, సమీకరించిన, ఒకరి ద్వారానే సమస్తం ప్రపంచానికి అందగలిగే రీతిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు ప్రధానంగా నిలబడిన సత్పురుషుడు, సద్గురు శ్రేష్ఠుడు, ప్రాచీన ఋషి ధర్మానికి ఈ కాలపు వారసులు సాయిబాబా వారు. అది భరద్వాజ గారు తన జీవితంలోంచి తెలుసుకొని మనందరికీ పంచారు. ఆయన ప్రార్థించారు, తనకు గొప్ప అనుభవం, అమృతానుభవం వచ్చాక, మిమ్మల్ని నేను దేహంతో చూడలేకపోయాను, అటువంటి దేహధారులుగా మీరు ఎప్పుడూ ఉంటారు ఈ భూమి మీద, అలాంటి వాళ్ళ అనుగ్రహాన్ని పంచమన్నారు. అటువంటి అనుగ్రహ ప్రసాదం రేపటి రోజు ఒక అద్భుతమైనది ఉంది, దాన్ని చెప్పుకుంటాం. ఒకసారి మాస్టర్ గారితో ఎక్కడో నడుస్తున్నాం. అప్పుడు ఆయన అడిగాను, సార్, అన్నిటికంటే ఒక మనిషి ఇంకొక మనిషికి చేయగలిగే మహోపకారం ఏంటి సార్? ఆయన అన్నారు, నిజంగా ఉత్తములైనటువంటి మహానుభావులను మనం తెలుసుకొని సాటి వారికి తెలియజేయటం. ఒక గురుదేవుణ్ణి, ఒక సత్పురుషుణ్ణి ఒక్క మాటలో చెప్తే బాబాని పరిచయం చేయటం రా అన్నారు. ఇంత గొప్ప మాట. ఆయన జీవితంలో దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరికైనా వాడి జీవిత సమస్యకు కానీ ఏ కోణంలో చూసినా వాడికి మేలు జరగాలంటే సత్పురుషులను, ఒక గురుదేవుడును, అటువంటి మహానుభావులను, అవధూతమూర్తులను ఒక సద్గురుదేవుడిని కనుక పరిచయం చేస్తే అతడి జీవితం సఫలమవుతుంది అని మాస్టర్ గారు నమ్మారు. ఆ విధంగానే శ్వాసించారు, అందులోనే జీవించారు, అందులోనే ఆయన లయించిపోయారు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అలాగే ఉంటారు. అది మాస్టర్ జీవితం. విచిత్రం ఏంటంటే, ఎట్లా ఉంటుందంటే, జ్ఞానం అనేది ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపంలోంచి ఇంకో దీపాన్ని ఎన్ని వేల లక్షల కోట్ల దీపాలను వెలిగించినా మొదటి దీపానికి ఏం కొరత రాదు. అటువంటిది మహాత్ములను, జ్ఞానాన్ని ఒకరికొకరికి పరిచయం చేయటం. ఆ విధంగా మాస్టర్ గారు అన్వేషణ చేస్తూ ఒక పరమాద్భుతమైన మహనీయమూర్తిని ఆయన గారు అన్వేషించి తమ తపస్సుతో, గురు కృపతో తెలుసుకోగలిగారు. ఆ తెలుసుకున్న మహాపురుషుడి గురించి ఆయన ఒక పరిచయమైనటువంటి చిన్న గ్రంథం రాశారు. ఆ సత్పురుషుడైనటువంటి వారు పుట్టినరోజు రేపు. ఆయన పేరు దామరాజు వెంకటరామయ్య. మన భక్తులందరూ అనుకునేది పాకల్పాటి గురువు గారు. మిత్రులారా, సోదరులారా, గురుబంధువులారా, పై పూర్ణిమ నాటికి రేపు ఆయన జన్మదినం. పై జన్మదినం వచ్చేలోగా వారి గురించిన సమగ్రమైన అన్వేషణాత్మకమైన గ్రంథాన్ని మనం భక్తలోకానికి, భక్త హృదయాలకు అందిస్తామని ప్రమాణం చేస్తూ ఈనాటి ఈ సత్సంగాన్ని పరిపుష్టం చేసుకుంటున్నాం. అది ఎలా సాధ్యం? నిజంగా అయితే మాస్టర్ గారు అన్నీ రాసిన పేజీలు ఉండేవి, వాటిని అట్లా విసిరేసి ఒకసారి చూడరా అనేవారు. చూస్తే అది ఆయన గురించిన పరిచయ గ్రంథం. ఆ తర్వాత అది పుస్తకమైంది. నేను దర్శించిన మహాత్ములు, వాటిలో పాకల్పాటి గురువు గారు అని. ఎంత అద్భుతం, విచిత్రం అంటే, పిచ్చిక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు బాబా ఆయా మహాత్ముల రూపంలో మాన్ని లాక్కొని దానికి కావలసిన అన్ని విషయాలు, వివరాలు సమకూర్చబోతూ ఉన్నారు. పాకల్పాటి గురువు గారి గురించి ఎంత అద్భుతం అంటే, అతి ప్రాచీన భారతీయ ధర్మం అతి ఆధునిక కాలంలో సంచరిస్తే అది గురువుగారు అవుతుంది. ఎంత విచిత్రం అంటే, ఎవరో చెప్పారు హైదరాబాదులో ఆ సీలేరు అడవులలో ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రత్యేకం అద్భుతమైన వారు, ఆయన ఒంటి మీద గుడ్డ నలగదు, క్రాప్ చెదరదు, మంచి షూస్ వేసుకొని ఉంటారు, జమీందార్ లాగుంటారు, ఆయనకు నేను ఇది ఇచ్చానన్నవాడు ఎప్పుడూ లేడు, ఆయన ఇచ్చినారన్నవారు చాలామంది ఉన్నారు,
అద్భుతం. ఆయన ఒకప్పుడు నామసప్తాహం చేస్తే వేలాది మంది, లక్షలాది మంది ఆ అడవి జనాలు భోంచేశారు. లోక శ్రేయస్సు కోసం ఆయన చేసిన దాని మీద ఎంక్వైరీ చేసినా ఎవరేం తెలుసుకోలేకపోయారు. అటువంటి పరమాద్భుత సత్పురుషుడు, దివ్యపురుషుడు అక్కడ ఉద్భవించారు అని చెప్పి ఇలా కొన్ని విషయాలు తెలిసాయి. తీరా చూడబోతే ఆయన ఏమిటి, అతి సూక్ష్మంగా చూస్తే మాత్రమే అర్థమయ్యే భారతీయ ఋషి దృక్పథానికి సరైన ఉదాహరణ ఆయన. భగవంతుడు అనుగ్రహించి మాస్టర్ గారి ద్వారా మనకు పరిచయం చేసి మీ అందరిలో ఉండే పరమాత్ముని స్మరించుకొని జీవితాన్ని ధన్యం చేసుకునే అవకాశం అటువంటి 2 గ్రంథాల్లో లభిస్తుంది. ఒకటి పాగల్పాటి గురువు గారు, రెండవది అమ్మ ఆనందమయ్య. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ఢాకాలో పుట్టారు. అంతకుముందు అది భారతదేశమే కదా. అక్కడ ఎవరామె? ఆమె ఒక వేదమయ్యి. వేదం మానవాకృతి ధరించగలదా? ధరిస్తే అది అమ్మ అవుతుంది. మనమంతా ఏమనుకుంటాం, చదువుకుంటేనో లేకపోతే ఎక్కడో పోయి ఏదో తెలుసుకుంటేనో ఇంకోటి వస్తుందంటారు కదా. ఇందుకు ఒక చిన్న విషయం మనవి చేయనివ్వండి. ఈ ఊర్లో నెల్లూరు అనగానే ఒక అమృతోపమానమైన ఒక గొప్ప భావం ఏంటంటే, దక్షిణ భారత వేద విద్వాంసుల సభాధ్యక్షుడుగా ఉన్న పెద్ద ఆయన నెల్లూరు అయ్యవారు అనేవారు. ఆయన పేరు అరివిత్తూరు విశ్వనాథ శ్రౌతి గారు. శ్రౌతి అంటే శృతి యందు పాండిత్యం ఉన్నవారు, శృతి అంటే వేదం. అటువంటి పెద్ద ఆయన భగవంతుడి దయ వల్ల సూళూరుపేటలో మనకు పరిచయం అయ్యారు. విచిత్రం అది. పరిచయం ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? ఒక ఆరని అంటే 2 కొయ్యలు పెట్టి వాటి మధ్యలోంచి నిప్పును రగిల్చే వేళ మనకు పరిచయం అయ్యారు. నిప్పు రగిలింది, ఆయన మన వైపు చూశారు. చూసావా అన్నారు. ఏ విధంగా అయితే 2 కొయ్యలలోంచి నిప్పు రగలగలదో ఒక మానవ జీవితంలోంచి సత్యాన్వేషణాగ్ని పరితప్తం చేయగలదన్న భావనతో ఆయన పరిచయం అయ్యారు. చిత్రంగా ఆయన అక్కలకోట స్వామివారి సంస్థానానికి కూడా వేద విద్వాంసుడుగా ఉండేవారు. ఆయన గొప్ప స్నేహభావాన్ని, నిజంగా అయితే ఆయన పితృదేవుడు అంతటి వారు, మహాద్భుతంగా ఆత్మీయంగా దగ్గరగా ఉండేవారు. ఒకసారి బాగా పెద్ద ఆయన కదా, ఒకరోజు నడుస్తున్నాం, అడిగా, బాబుగారు మీరు వేదంలో చదువుకున్నవన్నీ, మీరు తెలుసుకున్నవన్నీ ఎవరికైనా అందరికీ నేర్పారా? మీ బంధువులకో పిల్లలకో ఎవరికో, ఆయనకి ఇప్పుడు మనవాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, శిష్యులకో ఎవరికైనా నేర్పారా? అట్లాంటి వాళ్ళు పూర్తిగా ఇంకా దొరకలే, కొందరికి నేను నేర్పాను అంతే అన్నారు. అదేమిటది అంటే, నేను ఇంకేమనేది, మీరు ముసలాళ్ళు అయిపోతున్నారు అనలేను కదా. అందుకని ఎట్లా సాభిప్రాయంగా చూడగానే అదేం కాదు, ఎవడు అర్హతుడు లభిస్తే వేదమాత అనంతలోకాల నుంచి దిగివచ్చి వాళ్ళ హృదయంలోంచి ప్రేరేపించి ప్రచోదయం చేయగలదు. ఇది మన వేద సంప్రదాయం. అదేంటది చదువుకోకుండా వస్తుందా అనుకుంటాం మన మనసుతో. అది కూడా కాక ఆయన అట్లా అడగడంలో ఇంకో విషయం కూడా ఉంది. బాబు మీరు ఏమన్నా చెప్పవలసింది మీలుంటే నేను ఒకడు ఉన్నా, నాకు కూడా చెప్పచ్చు కదా అనే అభిప్రాయం ఉంటే ఉండొచ్చు నాలో. ఏదైనా ఆ మహానుభావుడి దివ్య కరుణ మనని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటుంది కనుక సరే. అప్పుడు ఆయన అన్నాడు, మనం కాదు ఎవరు కాదు, అనంతలోకాల నుంచి వేదమాత భూమి మీదకి వచ్చి ప్రచోదయం అవ్వగలదు అని చెప్పారు. అట్లా అది ఎక్కడా, అది ఎలా సాధ్యం? నమ్మగలమా? మనం మామూలుగా అయితే నమ్మలేం. అట్లా ప్రచోదయం అవ్వడమే అమ్మ ఆనందమై. మీరందరూ భగవంతుని స్మరించి ఆ సవివరమైన ఆ గ్రంథం వచ్చినప్పుడు చదివి ఆశీర్వదించండి. అటు పాకల్పాటి గురువుగారైనా ఇటు వీరైనా ఎక్కడో అధోజగత్ సోదరులని చెబుతారే, ఎవ్వరూ పట్టించుకొని వాళ్ళను మొట్టమొదట మేల్కొల్పడంతో వాళ్ళ ఉద్యమం, ఆధ్యాత్మిక ఉద్యమం ప్రారంభమైంది. ఈరోజు మనకు దండకారణ్యంలో, విశాఖపట్నం దగ్గర ఉండేటువంటి ఆ అడవులలో 100 గ్రామాలలో నిరంతరం రామనామం జరగడానికి కారణము పాకల్పాటి గురువు గారు. ఆయన రామాలయాలు అంటే అర్థం ఏంటి?
ఒక రాట నాటి, ఒక కొయ్యను నాటి, దాని మీద ఒక అనువైన స్థలం పెట్టి దాని మీద ఒక దీపం వెలిగిస్తారు. ఆ దీపమే శ్రీరామచంద్రుడు. రాముల వారికి అట్లా వెళ్ళి, అయ్యా ఇదిగో నా కష్టం ఇదంటే తగ్గిపోతుంది. కారణం బాబుగారి తపస్సు, పాకలపాటి గురువుగారి తపస్సు వల్ల అది అనుభూతి చెంది ఆ అద్భుతమైనటువంటి ఋషి సంతానం లాంటి మనుషులు ఇప్పుడు ఉన్నారు. ఆయన యజ్ఞం అలా కొనసాగుతుంది. ఆయన ధర్మపరాయణత్వానికి అక్కడ చిహ్నం ఉంది, చేతనైతే మనం చూడవచ్చు. అటువంటి మహానుభావుడు, ఆయన గురించి సవివరంగా మనకు చాలా వివరాలు తెలియటం భగవంతుడి అనుగ్రహం. కాబట్టి ఈ రాబోయే సంవత్సరంలో ఈ 2 గ్రంథాలు మీలో ఉండే పరమాత్ముడికి సమర్పించుకునే ధన్యతకు నోచుకోవాలని మీరందరూ ప్రార్థించండి. మనం ప్రయత్నం చేద్దాం, తప్పనిసరిగా సాధించి తీరతామనే నమ్మకంతో ముందుకు సాగుదాం. ఈనాటి ఈ సత్సంగానికి ఇదే మనం సమర్పించుకునే మాస్టర్ గారి పాదాలకు గొప్ప నివాళి. ఏది ఏమైనా పాకలపాటి గురువు గారిని ఆయన చూచి అర్థం చేసుకుని మనకి వివరించడంలో సాయి దయతో ఆయన కృతకృత్యులు అవ్వడం మన ధన్యత కూడా. రేపటి రోజున పూర్ణిమ, నాగేటి పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ, పాకలపాటి గురువు గారు జన్మకొచ్చిన రోజు. కాబట్టి ఆ పవిత్రమైన దినాన్ని మరింతగా సంస్మరించుకొని చేతనైనంత వరకు మీకు దైవము ధర్మం మీద గౌరవం ఉంటే స్మరణలో, సాధనలో, కనీసం మంచి పనులు చేయటంలో, లేకపోతే పారాయణలో, లేదు ఒక సత్సంగంలో గడిపితే మంచిదనే వినమ్రపూర్వకమైన వినతితో ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.